నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఐఎమ్ వెరీ సారీ అండి. సో లాస్ట్ 10 days నుంచి వీడియో పెట్టడం అవ్వలేదు. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దానివల్ల వీడియో రాలేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా thumbnail చూసేసి ఉంటారు, లక్షవత్తులు నోమ్ చేసుకున్నారు మమ్మీ. యాక్చువల్లీ లాస్ట్ వీడియో నేను ఎడ్యుకేషన్ వీడియో పెట్టాను కాబట్టి ఇంకా ఈ వీడియోతో ఎంటర్టైన్మెంట్ వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ నోమ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అని డౌట్స్ వస్తాయి. ఇది కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో ఏనండి. ఎవరైతే వైశ్యాస్ ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నోము చేసుకోవాలి అండ్ సామూహికంగా అందరితోనే చేసుకోవాలనే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ వీడియో రన్ అవుతే నేను ఎక్స్ట్రా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్స్టా పేజ్ అనమాట. వన్ ఆఫ్ మై రిలేటివ్ పెట్టిన పేజ్. సో ఏంటంటే ఎస్ఆర్ కలెక్షన్స్ 143. సో పేజ్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను అండ్ క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్ అయితే కనుక. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. పేజ్ నేమ్ ఏంటంటే ఎస్ఆర్ కలెక్షన్స్ 143. మ్యాక్సిమం లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదు అంటే కమెంట్స్లో పిన్ చేస్తాను. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. రిలేటివ్ అని కూడా నేను చెప్పట్లేదు, క్వాలిటీ బాగున్నాయి కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది డే 1 అనమాట. సో యాక్చువల్లీ మనం బిఫోర్ నైటే వచ్చేసి మనం అక్కడ స్టే చేయాలి. సో మార్నింగ్ 6:30కి మనకి ఇట్లా లేచి మనం సిద్ధాంతం వెళ్ళాలి గోదావరి దగ్గరికి. సో కాబట్టి బిఫోర్ డేనే మనం వచ్చేసి మన రూమ్ కీస్ అండ్ ఏదైతే ఆటోస్ ఉంటాయో సో ఇట్లా వెయిట్ చేయాలి. మనం ఏంటంటే ఆటోస్కి ఒక నెంబర్ ఇస్తారు. సో ఇట్లా 10 అని 11 అని 30, 31 అట్లా నెంబర్స్ ఇస్తారు. సో మనం ఏ నెంబర్ ఇస్తే మన ఫ్యామిలీ ఎవరైతే నోము చేసుకుంటున్నారో సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇట్లా ఆటో ఎక్కేసి సిద్ధాంతం వెళ్ళాలన్నమాట. సో బిఫోర్ నైట్ ఇచ్చేస్తారు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ 14th, 15th నోమ్ చేసుకుంటే మనం 13th నైట్ వచ్చేయాలి. సో 14th అండ్ 15th అక్కడ ఉండి 15th ఈవినింగ్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి. అంటే ఆఫ్టర్నూన్ 3 ఆ టైం నుంచి వెళ్ళిపోవచ్చు. సో అట్లా 2 days ఉండాలి మనం. అండ్ ఇక్కడైతే మేము సిద్ధాంతం స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నోము చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే టోటల్లీ 43 pairs చేసుకుంటున్నారు. సో 43 pairs అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు కదా. మార్నింగ్ 6:30 అని చెప్పాను కదా. సిద్ధాంతం వెళ్ళే టైంకి మాకు ఒక 40 minutes అట్లా పట్టింది అనుకుంటా. సో అందుకని మంచు చాలా ఉంది మార్నింగే. సో ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆచమానం రెగ్యులర్గా చేపిస్తూ ఉంటారు కదా. సో ఆచమానం చేయించాక మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. సో మమ్మీ వాళ్ళు కూర్చున్నారు అండ్ పక్కన అమ్మమ్మ తాతయ్య కూడా కూర్చున్నారు. సో ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. పిన్నులు నేను మొత్తం అంతా కూడా ఇక్కడే ఉన్నాము. సో ఇక్కడ మా తమ్ముడు కూడా వీడియో తీస్తున్నాడు. అండ్ ఇంత జనం ఉన్నా చూసారా, చాలామంది ఉన్నారు. 43 pairs అంటే నాట్ ఏ ఈజీ థింగ్ కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇట్లా వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా మంచి వస్తుంది కాబట్టి మా జున్ను అండ్ వాళ్ళ మా పిన్ని, చిన్న పిన్ని వాళ్ళ అబ్బాయి వీడు. సో ఇద్దరు కలిసి ఇట్లా ముసుగేసుకుని భలే క్యూట్గా కూర్చున్నారు, భలే క్యూట్గా. అండ్ లాలీపాప్ తింటున్నాడు మా వాడు. అండ్ ఇక్కడ పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు. యాక్చువల్లీ పంతులు గారు మెయిన్ ఉండాలి మనకి. సో ఆయన చెప్పే బట్టే మనకి నిద్ర వస్తుందా ఏమొస్తుందా అని తెలుస్తుంది. సో ఆయన చెప్పే విధానం కానీ చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ అసలు స్లీపే రాలేదు, చాలా ఎంటర్టైన్మెంట్గా చేయించారు పూజ అయితే. సో ఇంకా ఇంట్రెస్ట్గా చేశారు ఇక్కడ మా వాళ్ళు కూడా. సో పూజ అంతా కంప్లీట్ అయ్యాక అక్కడ ఇట్లా ఒక చిన్న కాడల్ లాంటివి ఇచ్చారు. సో దానితోనే బ్రష్ చేసినట్టు అండ్ ఇంకా పుక్లి చూసినట్టు ఇదంతా చేపి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా పంచద్రవ్య పూజ అంటారు. ఇట్లా బ్రషింగ్ అదంతా కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్కువ టైమే పట్టింది. 108 ఇస్తారు మొత్తం పుల్లలు. సో వాటిని అన్నిటినీ కూడా అట్లానే చేయాలి. అండ్ ఇక్కడ మనకి పంతులుగా చెప్తున్నారు, ఒక్కసారి వినండి ఆయన చెప్పింది. నా బిడ్డలకి ఎందుకంటే మనం చేసినటువంటి ఏ పాప పుణ్యాలైనా ఇవాళ కారులో వచ్చామన్నా, కాస్త నోటి బంగారాలు వేసుకుంటున్నామన్నా పూర్వజన్మ సుకృతం ఉంటేనే పెట్టి పుట్టాడంటారు. పెట్టడంటే ఎక్కడ పెట్టలేదు, బ్యాంకులో పెట్టి వస్తుంది. పూర్వజన్మలో ఎక్కడైనా పెడితే ఇవాళ రోజు మీ చేతికి వస్తుంది. అందువల్ల స్వామి నా పుణ్యం ఏమైనా ఉంటే నా బిడ్డలకు డిపాజిట్ చేయి అంతే కదా. ఆస్తితో పాటుగా పాపం అవ్వకూడదుగా. ఎందుకంటే వాల్మీకి మహర్షి పోయేవాడుగా ఉండగా ఆ పక్షుల్ని జంతువుల్ని చంపేసి ఆ మాంసాన్ని పట్టుకెళ్ళి బిడ్డలకి వాళ్ళకి పెట్టారు. పెడితే ఓ రోజు నారదుల వారు చూశారు. ఎలా తెచ్చాడా, ఇంత పాపం చేస్తున్నావు ఎవరన్నారు. అంటే నా భార్య బిడ్డలు పోషించారు కదండి. అంతేకాని అందరికీ ఏదంటే అంతే అనుమానం అయితే లేదు. గట్టిగా ఇది తప్పు కూడా కొనుక్కోడు. ఏదైనా గట్టిగా పెళ్ళి $2 వరకు కొనుక్కుంటాడేమో. తర్వాత నేను ఆవిడే కొంటుంది ఈ షర్టు బాగుందండి.
అండ్ ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ అమ్మ నాన్న చేసిన పుణ్యం పిల్లలకే వస్తుంది అండ్ ఈ నోము ఎందుకు చేస్తారు దేని గురించి అని ఎంత డీటెయిల్గా చెప్పారో. సో చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ. 6:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ రోడ్ అస్సలు బాగాలేదు. సో ఆల్మోస్ట్ 45 మినిట్స్ 50 మినిట్స్ పట్టింది మాకు. అండ్ ఈ పైన ప్రాసెస్ అంతా ఏదైతే 108 స్టిక్స్ ఉన్నాయో అదంతా బ్రషింగ్ వాటర్ పుక్కిలించడము. సో అదంతా చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour అట్లా పట్టింది అనుకోండి. ఎందుకంటే 108 స్టిక్స్ కాబట్టి కొంచెం టైం పట్టింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొడుకులు కోడలు ఉంటారో సో వాళ్ళు చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అంట. సో నేను ఒక్కదానే కాబట్టి మా మమ్మీ డాడీకి, సో మా జున్ను ఉన్నాడు. సో ఎవరైతే నేను ఫస్ట్ కిడ్, ఓన్లీ 1 కిడ్ కాబట్టి నేను ఎవరైతే నాకు పుట్టిన మా జున్ను ఉన్నాడు కాబట్టి సో జున్ను దహోతుడు అవుతాడు వాళ్ళకి. సో కొడుకు చేసే పనులన్నీ కూడా వీడు చేయొచ్చు అనమాట మా డాడీ మమ్మీకి. సో అందుకు వాడి దగ్గరుండి స్టిక్స్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అదంతా అయిపోయాక కింద బాత్ చేయాలన్నమాట, వాటర్లోకి వచ్చి బాత్ చేయాలి. ఇక్కడ మా డాడీకి ఏంటంటే ఆవు పేడ ఉంటుంది కదా, సో దాన్ని ఎండబెట్టి బాల్స్ చేసి ఇచ్చారు 108. అండ్ మమ్మీకి పసుపు ఉండలు ఉంటాయి కదా, సో దాన్ని 108 బాల్స్ చేసి ఇచ్చారు. సో ఇద్దరికి మనం ఎవరైతే ఉన్నామో సో వాళ్ళే చేయించాలి. సో ఇంకా ఒక్కలే ఉంటే కనుక ఇంకొకరు హెల్ప్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇచ్చేసి మమ్మీ డాడీకి నాతో స్టార్ట్ చేశాక ఇంకొకరు హెల్ప్ చేశారనమాట. సో నేను ఒక్కదానంటే కొంచెం కష్టం అయిపోతుంది, లేట్ అయిపోతుంది పూజకి. సో అందుకనేసి నేను కొన్ని బాల్స్ అట్లా నేను ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా ఎవరో మాకు రిలేటివ్ ఉంటే సో వాళ్ళు నాకైతే హెల్ప్ చేశారు. అండ్ ఇంకో సైడ్ అమ్మమ్మ వాళ్ళకి జరుగుతుంది. సో అమ్మమ్మ వాళ్ళైతే మమ్మీ వాళ్ళు ముగ్గురు అనమాట. సో మమ్మీ తర్వాత 2 పిన్నులు. సో పిన్నులు 2 చేయించేస్తున్నారు ఇక్కడ. సో కింద ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి పైన ఇంకొక పూజ స్టార్ట్ అయింది. దీన్ని ఏమంటారంటే పంచద్రవ్య ప్రాసన్న అంటారంట. సో ఇక్కడ పూజ ఏంటంటే మనకి ఏదైతే గోదావరి ఉందో సో దాని ఎదురుగుండా స్టెప్స్ ఉంటాయి కదా, సో ఆ స్టెప్స్ మీద ఇట్లా స్టాల్స్ అరేంజ్ చేసేసి ఎవరైతే పూజ చేసుకుంటున్నారో సో వాళ్ళకనమాట. అండ్ యాక్చువల్లీ మళ్ళీ గుర్తు చేస్తాను, ఇది ఓన్లీ వైశ్యాస్కి చేయిస్తారండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా అందరికీ యాక్చువల్లీ 43 పేర్స్ అని చెప్పాను కదా, సో 43 పేర్స్ కూడా ఇట్లా స్టాల్స్ ఎవరిది వాళ్ళు స్టాల్ పెట్టేశారు. అండ్ ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో సో వాళ్ళకి హస్బెండ్స్ ఉండకపోతే వాళ్ళు కూర్చుని వాళ్ళ కొడుకు కోడలు ఉంటారు కదా, సో వాళ్ళతో చేపిస్తారు. సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజ యాక్చువల్లీ. అండ్ ఈ పూజ అంతా ఒక పక్కన అమ్మమ్మ వాళ్ళు అండ్ ఇంకొక పక్కన తాతయ్య మమ్మీ డాడీ కూడా కూర్చున్నారు. సో చాలా జనం ఉన్నారు యాక్చువల్లీ. అందుకే పంతులు గారికి మంచిగా మైక్ ఇచ్చి కూర్చోబెట్టారు. సో చాలా బాగా చెప్తారని చెప్పాను కదా ఆయన కూడా. ఇప్పుడు మీ గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రం తెలియకపోతే ఎవరైనా వాటి పేరు మీద అడగండి. గోత్రుడు కావాలి అని వచ్చాడు మా గోత్రస్య నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. అండ్ ఇక్కడ ఎవరంటే మా తాతయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. సిస్టర్ అక్క బావ అనమాట. ఇక్కడ వీళ్ళు చేసుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొడుకులు కోడళ్ళు మనవలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అమ్మమ్మ అంటే మా తాతయ్య వాళ్ళు ఇంకో సిస్టర్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చేసుకున్నారు. సో ఇట్లా చాలామంది మా ఫ్యామిలీస్లోనే చాలామంది చేసుకున్నారు. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక సో దేవుడి దగ్గర చేసిన పూజ అక్షింతలు అవన్నీ రెగ్యులర్గా మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా వేసుకుంటాం కదా, సో అంతా వేసుకోవడం జరుగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది అనుకుంటా. సో ఆ 1 hourలో మనకి పూజ కంప్లీట్ అయిపోయాక ఇట్లా పంతులు గారికి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం కదా తాంబూలం. సో ఇక్కడ తాంబూలం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకొక సైడ్ ఏం చేశారంటే పంతులు గారు అందరూ కూర్చొని ఇక్కడ గణపతి హోమం వాళ్ళు చేసేసి సో వీళ్ళతో ప్రదక్షిణం చేయించి కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. సో ఇక్కడ మమ్మీ డాడీ తాతయ్య అమ్మమ్మ చాలా జనం అయిపోయారు యాక్చువల్లీ. 43 పేర్స్ అన్నారు కానీ ఎక్స్ట్రా మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాని చుట్టూ తిరగడం వల్ల చాలా రష్ అయిపోయింది అక్కడ. సో అందుకనేసి లైన్ అనేది చాలా స్లోగా కదిలింది. యాక్చువల్లీ ఈ సీన్ ఎప్పుడంటే గణపతి హోమం ముందే అనమాట. సో యాక్చువల్లీ అక్కడ తీర్థం ఇస్తుంటే చిన్నగా చేతిలో పెట్టుకుని వాళ్ళైతే తాగాడు మావాడు. సో అక్కడ అదంతా అయిపోయాక పక్కనే శివాలయం ఉంటుంది. సో మనం వెళ్ళి దర్శనం చేసుకోమంటారు. ఇక్కడ గణపతి హోమం దగ్గర మనం ప్రదక్షిణం చేసేసాక శివాలయంకి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకుని మనం ఉండొచ్చు అనమాట. అక్కడ మా వాళ్ళందరూ అప్పటికే సెట్ అయిపోయి దండం పెట్టేసుకుని వచ్చేసారు. సో అదంతా అయిపోయాక మనకి
ఇట్లా కూపన్స్ ఇస్తారు. సో ఈ కూపన్స్ ఉంటేనే మనం అక్కడ లంచ్ చేయగలము. సో ఎందుకంటే అంతమందిని చూసుకోవడం అంటే సెక్యూరిటీ ఫీల్ అవ్వరు కాబట్టి మనకి ఏదైతే ఫ్యామిలీస్ ఉంటారో సో వాళ్ళకి ఎక్స్ట్రా కూపన్స్ ఇస్తారు. సో మాకు ఫ్యామిలీకి వచ్చేసి 15 కూపన్స్ ఇస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్వి అండ్ ఆ రోజు నైట్ డిన్నర్వి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ప్రతిదీ కూడా మనకి కూపన్ ద్వారానే జరుగుతుంది. సో ఎవరైతే నోమ్ చేసుకుంటారో సో వాళ్ళకి కూపన్ ఇస్తే మనకి ఆ కూపన్ ఇస్తారు వాళ్ళు. మనం కూపన్ పట్టుకుని వెళ్తే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ అంతా అవుతుంది. సో ఇక్కడ మా వాళ్ళు చూసారు ఎంత మంది అయిపోయామో ఒక్క రూమ్లోనే. మా అమ్మమ్మ వాళ్ళకి వేరే రూము, సో మమ్మీ వాళ్ళకి వేరే రూము. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఈ గ్యాప్లో కూడా పువ్వులు కట్టేస్తుందన్నమాట కబుర్లు చెప్పుకుంటే. అండ్ మా వాడికి ఎంత ఆనందమో వీళ్ళందరినీ చూసేటప్పటికి వాడికి ఆనందం వచ్చేస్తుంది. సో అక్కలు అనుకుంటూ చాలా ఎంజాయ్ చేశాడు మా వాడు కూడా వాళ్ళతో పాటు కలిసి. లంచ్ కంప్లీట్ అయ్యి అండ్ రూమ్లో రిలాక్స్ అయ్యేటప్పటికే మాకు ఆల్మోస్ట్ 3:34 అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ 6కి 6:30కి పూజ స్టార్ట్ అవుద్దని చెప్పారు. అదేంటంటే లక్షవత్తుల పూజ. సో ఎంత బాగా సెట్ చేశారు. ఇది కూడా పూజ ప్లేస్ అండ్ మనకి రూమ్స్ ఇచ్చే ప్లేస్ కూడా దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఇచ్చారు. సో ఇదంతా కూడా ఎలా సెట్ చేశారంటే ఎవరైతే నోమ్ చేసుకున్న పేరు ఉంటుందో సో వాళ్ళకి ఒక టేబుల్ వేసి దాని నిండా బియ్యము అదంతా పూజ సామాగ్రి అంతా పెట్టేసి అండ్ పక్కన చైర్స్ వేశారు. సో చైర్స్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవడానికి ఇచ్చారు అండ్ మెయిన్గా కూర్చునే వాళ్ళకి పెద్ద చైర్ వేశారు. అండ్ ఇక్కడ మాకు మైనస్ ఏమైందంటే మధ్యలో ఒక పోల్ వచ్చింది మా మమ్మీ డాడీకి మధ్యలో. సో ఆ పోల్ వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యాం కానీ పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే పంతులు గారు అనమాట. సో వీళ్ళకి వేరేగా స్టేజ్ వేసి సో దేవుడిని అక్కడ పెట్టి ఇక్కడ పూజ ఎవరైతే చేపిస్తున్నారో మెయిన్ పంతులు గారు సో ఆయన ఇక్కడ కూర్చున్నారనమాట. అండ్ పూజ కూర్చునే వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కూర్చోవాలంటే ఏమైతే వాళ్ళ మెయిన్ వాళ్ళు కూర్చున్నారు సో వాళ్ళ వెనకాల చైర్స్ వేసేసారు. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ చైర్స్ వెనకాల మెయిన్ చైర్ వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా సో పోల్ అడ్డు రావడం వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యామని చెప్పాను కదా. ఇక్కడ పంతులు గారికి కూడా తాంబూలం ఇస్తుంటే అది అడ్డు వచ్చింది. అండ్ ఇంకోటి ఏమైందంటే మా అమ్మమ్మ తాతయ్య చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళకి వీళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. మమ్మీ వాళ్ళు ఒక చోట అయ్యారు, అమ్మమ్మ వాళ్ళు ఇంకో చోట అయ్యారు. సో అందుకని ఎక్కువ బిట్స్ అమ్మమ్మ వాళ్ళకి పెట్టలేకపోయాను నేను. అండ్ పూజకి కావాల్సి అన్నీ కూడా ఇట్లా బాగా అరేంజ్ చేశారు టేబుల్ పైన. సో అదంతా కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అగస్త్య మహర్షి మావాహయామి ఓం శుభః అగస్త్య మావాహయామి ఓం లోపాముద్రాపతయే నమః ఆసనం సమర్పయామి. అండ్ ఇక్కడ మా వాడికి పాపం అసలు మార్నింగ్ అంతా బొజ్జోలేదు. సో ఆ నైట్ అక్కడికి వెళ్ళేటప్పుడు నిద్ర వచ్చేసి అక్కడ పడుకున్నాడు వీడు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు. సో ఈ శారీస్ వాళ్ళే ఇచ్చారనమాట. మీరు మొత్తం అందరూ యూనిటీగా ఉంటారు, నువ్వు వైట్ శారీస్. సో పింక్ ఎక్కువ ఉంది కాబట్టి సో అదే ప్లేస్లో కొంతమందికి బ్లూ ఉంది, కొంతమందికి పింక్ ఉందనమాట. సో ఇట్లా మొత్తం డ్రెస్ కోడ్ ఒకటే ఉంటుంది. వాళ్ళే శారీ అనేది ఆ నైట్కి శారీ అనేది వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇక్కడ లక్షవత్తులను వెలిగించే ముందు లక్షవత్తులు వెలిగించే ముందు ఇక్కడ వేరేగా ఉసిరికాయ మీద ఒక ఒత్తు వెలిగించారు. సో ఆ తర్వాత ఇట్లా ఒక పెద్ద ఇనుప బౌల్ ఇచ్చారు. సో అందులో మనం ఒత్తులు వేయాలి. సో ఒత్తులు వేసి దానిపైన వెలిగించాలన్నమాట. సో వాళ్ళే ఇవి కూడా స్పాన్సర్ చేశారు. అండ్ ఆ ఒత్తుల్ని ఆల్రెడీ నానబెట్టి నూనెలో నానబెట్టి పెట్టినవి. సో పైన ఒత్తులు ఫాస్ట్గా వెలగవు కాబట్టి కర్పూరం ఉంటుంది కదా సో దాన్ని పౌడర్ చేసి దానిపైన జల్లుతున్నారు ఇక్కడ. సో అట్లా జల్లితే గమ్మునే వెంటనే వెలుగుతుంది కాబట్టి అట్లా చేశారు. సో ఇంకా ఒత్తుల ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెలిగించడమే. ముందుగా మనం ఉసిరికాయ ఒత్తు వెలిగించాం కదా సో దాని నుండి మనం ఒక అగరత్తు పుల్ల తీసుకుని వెలిగించడమే ఇంకా. అండ్ లక్ష ఒత్తులు వెలిగించడం స్టార్ట్ అయ్యాక సో ఆ నైట్ అంతా అది గొనువు అవ్వకూడదు అనమాట. సో ఆగకూడదు. నైట్ అంతా అక్కడ ఉండి మమ్మీ ఆర్ డాడీ ఇద్దరిలో ఎవరొకరు చేయాలన్నమాట. సో మేము చేయకూడదు అన్నారు కాబట్టి ఇంక ఎవరైతే పూజ చేసుకున్నారో సో వాళ్ళు మాత్రమే ఉండి ఖచ్చితంగా దాన్ని వెలుగుతూ చూసుకోవాలన్నమాట. సో ఇంకా నైట్ అంతా
మమ్మీ డాడీ లేచే ఉన్నారనమాట. సో ఫస్ట్ ఇట్లా అక్కడ మనం ఒత్తులు పెట్టేశాక మనం కావాల్సిన ఆవు నెయ్యి కూడా కొంచెం వేసేస్తే ఇంకా అది వెలుగుతూ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట నైట్ అంతా. ఒత్తు అయిపోయాక ఒత్తు వేయడం అట్లా కట్టలా ఇచ్చారు కదా ఒత్తుది. సో అది ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ కొంచెం ఆవు నెయ్యి ఇచ్చారు ముందు. సో ఫస్ట్ ఆ ఆవు నెయ్యి కూడా వేశారు. అండ్ ఇక్కడ ఎలా వెలుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. ఎంతమంది అసలు 43 వెలుగుతూనే ఉన్నాయి నైట్ అంతా. సో ఆ ప్లేస్ అంతా కూడా అంటే వేడైతే అయ్యింది కానీ అది అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదైతే అమ్మమ్మ దగ్గర అనమాట. సో యాక్చువల్లీ కట్ట అని చెప్పాను కానీ కట్టపడంగా వేయకూడదని చెప్పారు. ఫస్ట్ ఇది కట్ట పెట్టిన తర్వాత నుంచి ఓపెన్ చేసి మొత్తం విడివొత్తులు వేయమని చెప్పారు. సో అందుకే మళ్ళీ కట్ట ఓపెన్ చేసి విడివొత్తులు వేసారనమాట. సో అమ్మమ్మ వాళ్ళది కొంచెం కార్నర్కి రావడం వల్ల వాళ్ళకి పొగ రాలేదనమాట. సో ఇదంతా కూడా ఎంత బాగా అనిపించిందో చూడండి మొత్తం అంతా. అండ్ ఇక్కడ మొత్తం ఎవరైతే గ్యాంగ్ కూర్చున్నారో వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడ. ఈ పిల్లలు కూడా నైట్ అంతా ఆల్మోస్ట్ పడుకోకుండా వెయిట్ చేశారు ఇక్కడ పూజ కోసమే. మా వాడు చూడండి అప్పుడే లేచాడు, ఫ్రెష్గా ఉన్నాడు. సో వాళ్ళ అమ్మమ్మ చూపిస్తుంది అనమాట వాడికి. అంటే ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఒత్తుల్ని గొనువకుండా చూసుకోవడం ఒక్కటే డ్యూటీ అనమాట. సో ఇక్కడ మా వాడు కూడా దండం పెట్టుకున్నాడు. ప్రతి దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఎంత క్యూట్గా చూడండి. నేను ఏం చెప్పండి క్యూట్గా లెంపలు వేసుకుంటున్నాడు. సో లెంపలు వేసుకుని ఇంకొక చోటకి తీసుకెళ్ళమంటున్నాడు మా మమ్మీని. సో అప్పుడు అంతా తీసుకెళ్ళి కొంచెం అటు ఇటు తిప్పి చూపిస్తున్నాం వాడికి. అన్నిటికీ దండం పెట్టుకుంటున్నాడు ఎంత క్యూట్గా. అండ్ ఇక్కడ మమ్మీ డాడీని వేయమన్నాను ఒక్కసారి. సో వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వేశారు. సో తర్వాత మధ్యలో కూడా ఒక్కసారి ఓపెన్ చేసి సో వాటిని మమ్మీ డాడీ కూడా వేశారు ఇక్కడ. అండ్ ఆ నైట్ అట్లా వేసేసాక మమ్మీ డాడీ ఇంకా నైట్ అంతా లేచే ఉన్నారు. సో నేను ఇంకా వెళ్ళిపోయిన 2:30 వరకు కూడా పంతులు గారు మనకి ఏదో స్టోరీ చెప్తూ నిద్ర రాకుండా చేశారు. అండ్ అక్కడ అదంతా అయిపోయాక ఇంకా మార్నింగ్ 5:30 ఆ టైంకి మమ్మీ ఇంటికి వచ్చేసి డాడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అక్కడికి. సో ఇద్దరే వెయ్యాలి కాబట్టి వాళ్ళిద్దరూ చూసుకున్నారు. అండ్ మమ్మీ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాక సో నేను రెడీ అయ్యి వచ్చాను. అండ్ ఇక్కడ మార్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మార్నింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకి హోమం ఇచ్చారు. సో ఇదేం హోమం అంటే సప్త ఋషుల హోమం అంటే ఇది కూడా నెక్స్ట్ డే అనమాట. సో ఒక డే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ డే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను మీకు చూపిస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టిక్స్ చూసారు కదా సో పక్కన. సో ఆ స్టిక్స్ ఆల్మోస్ట్ హాఫ్ స్టిక్స్ అయితే కంప్లీట్ అయింది. ఒక పక్కన లక్షవత్తులు చూసుకుంటూనే ఇక్కడ హోమంది కూడా చూసుకోవాలి. అందుకే ఇక్కడ మమ్మీ లేదు. సో వెళ్ళి అక్కడ లక్షవత్తులు ఆయిల్ వేసి కొన్ని ఒత్తులు వేసి అండ్ ఇటు వచ్చేసి హోమం దగ్గర చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ హోమానికి పూజ చేయిస్తున్నారు అనమాట. ఆవునే వేస్తూ అండ్ ఒకటి ఇచ్చారు ఏంటవి ధాన్యము మొత్తం అవన్నీ ఉంటాయి కదా. సో అంతా మిక్స్ చేసి ఇచ్చారనమాట పంతులు గారు. సో దాన్ని వాళ్ళు ఆ హోమంలో వేస్తూ ఉన్నారు. ఓం గణానాంద్వా గణపతిగం హవామహే కవిం కవీనామపమస్రవస్తవంజ్యేష్రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోదపస్యేదహాదన పుష్పాః. చెప్పాను కదా ఒకటి మిక్స్ చేసి ఇచ్చారని పంతులు గారు. సో అదే అనమాట ఇది అదే హోమంలో వేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే లక్షవత్తుల నోము స్టార్ట్ చేసి వెలిగించారో అప్పుడు జెంట్స్ని తినేయమన్నారు అనమాట. ఫుడ్ ఏదో ఒకటి తినేయమన్నారు. అండ్ ఎవరైతే లేడీస్ ఉంటారో సో వాళ్ళు మాత్రం ఏమీ తినలేదు. ఓన్లీ ఫ్రూట్స్ తినచ్చు అన్నారు లిక్విడ్. పూర్వేషాం బంధామనశస్య ధీరాన్ బాలే ఫిరేరద్యో నరస్మిన్ స్వాహా. అండ్ ఇక్కడ పంతులు గారు పూర్ణాహుతి టై చేస్తున్నారు అనమాట. సో లాస్ట్లో వేస్తారు కదా హోమం అంతా కంప్లీట్ అయిపోయాక మూట కింద టై చేసి దాన్ని మంటల్లో వేస్తారు కదా. సో అది ఇక్కడ టై చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఆవునే వేస్తాం కదా. సో ఏంటంటే ఏదైతే లక్షవత్తులు వెలుగుతూ ఉంటాయో సో వాటిలో మనం ఆవునే వేసుకోవచ్చు. సో ఎవరైతే పూజకు వచ్చారో సో వాళ్ళతో వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేడి చాలా వచ్చేస్తుంది అనమాట. మా మమ్మీ వెనక్కి జరిగింది. ఇంకా టవల్ వేసుకుని ఇటు పక్కన హోమం ఉంది, ఇంకొక సైడ్ అంటే వేరే వాళ్ళ లక్షవత్తులు వెలుగుతూ ఉంటాయి కదా. సో ఆ ఒక్క వేడి చాలా ఎక్కువ అయిపోయింది వేడి. సో ఆ స్మోక్ వల్ల వీడియో కూడా సరిగ్గా రాలేదు. అండ్ ఫైనల్లీ ఇంకా లాస్ట్ చెప్పాను కదా ఇందాక పూర్ణాహుతి. సో దాన్ని ఇంకా వేయడానికి ఎండ్ అయిపోయింది మొత్తం హోమం అంతా ఎండ్ అయిపోయాక
ఫైనల్లీ ఇంకా పూర్ణాహుతి వేసేస్తున్నారు ఇందులో. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇట్లా కొబ్బరికాయలతో మొత్తం తిప్పించారు. సో ఇదేంటో నాకు అంత ఐడియా లేదు. సో ఇదంతా తిప్పించారు అన్నమాట చుట్టూరు. సో అదంతా అయిపోయాక ఇక్కడ ఎవరైతే పెద్దవారు అంటే మా డాడీ వాళ్ళ డాడీ ఉన్నారనమాట. సో ఆయనకి బొట్టు పెట్టి గంధం రాసి సో కాళ్ళు కడిగి ప్రాసెస్ అంతా చేయించారు. యాక్చువల్లీ మా నాన్నమ్మ లేరనమాట. సో ఇంకా తాతయ్యకి ఒకరికి చేయించాము. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేయించారండి, సో ఎవరైతే పంతులు గారు మన టేబుల్కి ఇచ్చారో సో ఆయన ఈ ప్రాసెస్ అంతా చేయించాలన్నమాట. మొత్తం ఇంకా ఎండింగ్ వరకు కూడా ఇంకా ఆయన చేతుల మీద జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పూజ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా ఏమి కావాలన్నా ఒకతను చేయించారన్నమాట. ఎక్కువ లీడ్ ఆయన తీసుకుని మొత్తం అంతా చేపిస్తారు. సో ఆయన గురించి ఈ పూజ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. సో నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను. సో ఇంకా మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ఇది ఓన్లీ వైశ్యాస్ ఒక్కరికేనండి. సో వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. సో ఇది నేనేమి క్యాస్ట్ ఫీలింగ్ అట్లా ఏమి కాదు. సో అక్కడ చేసే పూజ బట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతే మీకు. అండ్ ఇంక ఫైనల్ ఘట్టం ఉంటుంది కదా, సో అందరూ పెట్టుబడి బట్టలు ఇదంతా ఉంటాయి కదా, బొట్టు ఉంచడం ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ. అండ్ అక్కడ అదంతా అయిపోయి ఇంకా ఫైనల్ అనమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాం అనమాట మమ్మీ డాడీకి. సో వన్ అండ్ ఓన్లీ డాటర్ కాబట్టి నాతో పాటు ఇంకా ఆడబొడుచు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కలిసి ఇచ్చేశారు. అండ్ అక్కడ హారతి అంతా కంప్లీట్ అయిపోయాక గోమాతను కూడా ప్రదక్షిణం చేసి గోమాతకి దండం పెట్టుకుని అండ్ ఎవరైతే పూజ చేయించారో ఆయనకు కూడా తాంబూలం ఇచ్చేసారు. అండ్ ఈజ్ ద వ్లాగ్. సో నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.